ఏంట్రా డల్గా ఉన్నావు? బాధపడకరా, మాతో ఒక కోట వేసి ఆ బాధ అంతా పోతుంది. ఏమైంది అంకుల్ కంగారుగా ఉన్నారు? వాటిని ఎలాగైనా సరే చెడ్డోడిని చేద్దాం మామ. దేనికి? అమ్మాయిలు కూడా చేసేవారు అందరికంటే చెడ్డోడిని కాదు కానీ ఊరందరికంటే చెడ్డోడిని చేస్తాం మామ. నా కడుపుని చెడపుట్టావు కదరా వెదవా, తాగుబోతున్న వెదవా. అబ్బాయికి అర్జెంట్గా బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ సెల్స్ కూడా మీరు గంటలో బ్లడ్ చూడకపోతే పేషెంట్ చనిపోయే అవకాశం కూడా ఉంది. రే ఫోన్ ఇరా, చూస్తాను. అరే ఫోన్ ఇరా. అరే పడుకోండ్రా. ఏంట్రా మీరు, టైం అయింది, పడుకోండ్రా. లైట్ ఆపేసి వస్తాను, పడుకోండి. సరే లైట్ ఆపేసి రారా. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ దినమిచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు. ఈ దినమంతా పాపానికి దూరంగా మీకు దగ్గరగా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఇదిగో నా స్నేహితుల్ని మార్చి నీ రాజ్యవాసులుగా చేయండి ప్రభువా, వారిని గొప్పవారుగా చేయండి. ఆమెన్. రే లేవండ్రా, టైం అయింది. సరేరా వెళ్ళరా, తర్వాత లెగిస్తాము. వీళ్ళు ఇంకా లేచారో లేదో ఫోన్ చేద్దాం. హలో. లోకేష్ లేచారా? ఇదిగో జస్ట్ ఇప్పుడే లేచాంరా. త్వరగా రెడీ అవ్వండి రా, టిఫిన్కి వెళ్దాం. సరే. రోహిత్ లేవలేదా ఇంకా? లేదురా, లేపుతాను. చాలా టైం అయింది, లేచి వాడికి రెడీ అవ్వమను. ఓకేరా. రే రోహిత్ లే, టిఫిన్కి వెళ్దాంలే. హలో ప్రవీణ్, నువ్వు రెడీ అయిపోయావా? టిఫిన్ చేయడానికి వెళ్దాం, త్వరగా వచ్చే. బీచ్కి వెళ్దామా? సరే పదరా. ప్రవీణ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా. సరే కానీ అతిథులు మామ, మరి నీ లవ్ సంగతి ఏంటి చెప్పు. మరి లవ్ సంగతి పక్కనట్టు కానీ ఈరోజు సిట్టింగ్కి వెళ్దాం రా. హ్యాపీగా ఉంది కదా, సిట్టింగ్కి వెళ్దాం. సరే పద. ఎరా నువ్వు వింటున్నావా? నీకు కూడా ఈరోజు ఎలాగైనా మాతో కలిసి మందు తాగాల్సిందే నువ్వు.
ఎలాగంటే ఎలాగైనా తాగాల్సిందే ఈరోజు. ఊరుకునేదే లేదు ఊరుకునేదే అసలు. లేదు అసలు ఈరోజు. ఇవి నా దేవునికి నచ్చవురా. ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి. నీ దేవుడా? నీకొక దేవుడు నాకొక దేవుడు ఉంటాడా? ఇన్ని రోజులు అందరికీ ఒకే దేవుడు అన్నావు, మళ్ళీ ఈరోజు నీ దేవుడు అంటున్నావు. ఒరే నువ్వు ఆగరా. సరే విషయం ఏంటి చెప్పి పీటర్. అందరికీ దేవుడు ఒక్కడేరా. నీకొక దేవుడు నాకొక దేవుడు పుట్టిస్తే నువ్వొకలా ఉండాలి, నేనొకలా ఉండాలి. కానీ అలా లేమే. నీకున్న అవయవాలే నాకు ఉన్నాయి, నీకున్న రక్తమే నాకు ఉంది. మీ శరీరంలో పనితీరు ఎలాగైతే జరుగుతుందో నా శరీరంలో కూడా పనితీరు అలానే జరుగుతుంది. మీకు జీవవాయువు ఆక్సిజన్ అయితే నాకు ఆ ఆక్సిజనే జీవవాయువు. మీకు ఉపయోగపడే ప్రకృతే నాకు ఉపయోగపడుతుంది. అన్నీ మనకి ఒకేలా ఉన్నాయంటే మనల్ని చేసిన దేవుడు ఒక్కడే. ఆయనే గర్భంలో శరీరాన్ని నిర్మిస్తున్నాడు. నీకొక దేవుడు నాకొక దేవుడు ఉంటే నీ రూపం వేరుగా ఉండాలి, నా రూపం వేరుగా ఉండాలి. నీకున్న అవయవాలే నాకు ఉండకూడదు. నీ దేవుడు నీ కొరకు భూమిని చేయాలి, నా దేవుడు నా కొరకు భూమిని చేయాలి. నీకొక భూమి ఉండాలి, నాకొక భూమి ఉండాలి. నీకు నీ దేవుడు 9 నెలల్లో పుట్టిస్తే నా దేవుడు 1 నెలలో పుట్టించవచ్చు. అలా లేదే, అన్నీ సమానంగానే ఉన్నాయి. కారణం ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఒకే దేవుడు. అందుకేరా అన్నీ సమానంగానే ఉన్నాయి. గనుక అందరికీ దేవుడు ఒక్కడే. కానీ ఎవరికి నచ్చిన దేవుళ్ళు వాళ్ళే ఏర్పరచుకొని ఎన్నో కల్పిత దేవుళ్ళు వెలిసే. అందుకే నా దేవునికి నచ్చడం లేదు అంటున్నా. దేవుడు పరిశుద్ధుడురా. ఆయన కొరకు మనం పరిశుద్ధంగానే ఉండాలి. సరే సరే, నువ్వు మాతో మందుకేం రావద్దు, కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ పరిస్థితి నచ్చడం లేదు. ప్రవీణ్ పదరా, మనం మందుకెళ్దాం. ఒరే ఎందుకు ఇలా తయారయ్యా? బుర్రబుద్ధి ఉందరా నీకు? మీ ఫ్రెండ్ పీటర్ వైపు చూసానా నేర్చుకోరా. నా కడుపుని చెడపుట్టావు కదరా వెధవా, తాగుబోతున్న వెధవా. నువ్వు వేస్ట్ రా, పోరా. ఒరే పీటర్, నీ వాళ్ళేరా మా నాన్న తిట్టాడు. నిన్ను నాకంటేనే చెడ్డవాడిని చేసేదాకా వదలనురా. వీడేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? నీ వాళ్ళే కదరా మా నాన్న నన్ను తిట్టింది. హలో రోహిత్, ఎందుకురా పడుకోవడానికి రాలేదు? ఏం లేదురా. ఏమైందిరా? ప్రవీణ్ కూడా రాలేదా? ఏమో తెలీదురా. సరే ఫోన్ చేసి కొనుక్కుంటలే. ఏమైంది? ఫోన్ చేద్దామా? చేద్దాం. హలో, ఎక్కడున్నావురా? నేను వైజాగ్లో ఉన్నాను రా. ఎప్పుడు వెళ్ళావు? నిన్న తాగి ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న చాలా గట్టిగా తిట్టాడు రా. ఊర్లో ఉండొద్దంటూ మా మామయ్య వాళ్ళ ఇంటికి వైజాగ్ పంపించేశాడు రా మా నాన్న. అవునా? మా నాన్న కూడా నేను చాలా గట్టిగా తిట్టాడురా నన్ను. మన ఫ్రెండ్ పీటర్ చాలా మంచోడని, వాడిలా ఉండట్లేదని మా నాన్న నన్ను బయటెట్టేశాడురా నిన్న. వాడిని ఎలాగైనా సరే చెడ్డవాడిని చేయాలిరా మనం. చాలా కోపం వస్తుందిరా వాడి మీద. మనలా ఉంటే ఏమైందిరా వాడికి? సరే ఉంటారా, నేను వాడి దగ్గరికి వెళ్తాను.
ప్రవీణ్ ఏడ్రా? ప్రవీణ్ విశాఖపట్నం వాళ్ళ మామయ్యల ఇంటికి వెళ్ళాడురా. సరే. హలో మామ, ఎలా ఉన్నావురా? బాగున్నాను కానీ ఊరొచ్చాను మామ. అవునా, ఎక్కడున్నావు? సరే కానీ పీటర్ ఎక్కడున్నాడు రా? ఇక్కడే ఉన్నాంరా, పీటర్ వాళ్ళ ఇంటికాడే ఉన్నాం. అవునా, సరే సరే అక్కడికే వస్తున్నాను రా. సరే సరే రారా. ఓకేరా. ఎవర్రా ఫోన్ చేశారు? లోకేష్ రా, ఊరొచ్చాడంట. అవునా? అవునరా, వస్తున్నాడంట ఇక్కడికి. వస్తున్నాడా? వస్తున్నాడు. హాయ్ రా పీటర్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? ఏరా మామ సన్నబడ్డావు? చాలా రోజులు చూసావు కదా మామ, అలా. సరే కానీ ఏరా బాటిల్ తెచ్చే నైట్కి సిట్టింగ్ వేద్దామా? వీడొద్దు కానీ మనం వెళ్దాం. సరే మామ, పద వెళ్దాం. రారా మామ, కూర్చో. ఎక్కడి నుండి తెచ్చారా మామ ఇది? క్యాంటీన్ నుండి మామ. ఏరా మామ, అమ్మా నాన్న లేరా? లేరు మామ. ఎక్కడికి వెళ్ళారు? ఊరికి వెళ్ళారా మామ. ఎప్పుడు వస్తారు మరి? ఒక 5-4 అవర్స్ పడుతుంది మామ. వేసేద్దామా అయితే? గట్టిగా కుమ్మేద్దాం మామ. వేద్దాం మామ. వేద్దాం మామ. చియర్స్. ఇంకేంటి సంగతిలో, ఏంటి విశేషాలు మామ? ఏం లేదు మామ, పీటర్ ఉండుంటే కొద్దిగా ఎంజాయ్గా తాగుంది. పీటర్ లేకపోవడం వల్ల చాలా బోర్ కొడుతుంది మామ. ఇంకేంటి మామ విశేషాలు? చెప్పాలి మామ నువ్వే. నేను హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత బాగా ఎంజాయ్ చేశారు కదా మీరు? ఏం ఎంజాయ్ మామ, పీటర్ వల్ల నాకు ఎంజాయ్ లేదు. ఏం జరిగింది మామ? ఆ పీటర్ గార్డ్ వల్ల మా నాన్న ఇంట్లో నుంచి పంపించేశాడు. ఆ పీటర్ వల్ల ప్రశాంతే లేకుండా పోతుంది మామ. వాడు మంచుడని నన్ను తిడుతున్నాడు మామ మా నాన్న. మన ఏం జరిగిందో నీకు తెలుసా మామ? చెప్పు మామ. వాడు మంచోడని మా నాన్న నన్ను ఇంటికి రానివ్వడం లేదురా. ఏం చేద్దాం మామ? వాడిని ఎలాగైనా సరే చెడ్డోడిని చేద్దాం మామ. సరే మామ, కానీ వాడన్నీ మంచి పనులే చేస్తాడు మామ. వాడిని ఎలా చెడ్డవాడిగా చేయగలం? ఇప్పుడేం చేద్దాం మామ? ఒక పని చేద్దాం మామ. మామ, లోన్ ఎవరున్నారు లేదు చూడు. ఎవరు లేరు మామ. ఎంతున్నాయి మామ? మామ, ఇందులో 10,000 ఉన్నాయి మామ. మామ, ఒక గంట తర్వాత ఇంటికి వెళ్దాం, నీకు ప్లాన్ చెప్తాను. సరే మామ. చెప్పురా, ఎంత కావాలి? సరేరా. డబ్బులేమయ్యే కనపడటం లేదే.
ఇంట్లో డబ్బులు ఎప్పుడు కూడా పోలేదే, ఎవరు తీసుంటారబ్బా? పీటర్ ఇంకా రాలేదా అంకుల్ ఇంటికి? రాలేదు నాన్న. ఏమైంది అంకుల్ కంగారు కంగారుగా ఉన్నారు? ఏమి లేదు నాన్న, కూర్చోండి నాన్న. పర్లేదు అంకుల్, మేము ఇప్పుడు వెళ్ళిపోతాం. పీటర్ మీతోనే ఉంటాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు? ఏమో అంకుల్, పీటర్ ఈ మధ్య సరిగా మాతో ఉండడం లేదు. అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అమ్మాయికి 10,000 ఇవ్వాలన్నాడు. వెళ్ళినట్టున్నాడు డబ్బులు ఇవ్వడానికి. ఇంకా రాలేదా అంకుల్? ఇంకా రాలేదు నాన్న, నిజంగా ఇంకా రాలేదు. అవునా? ఇంకా ఏం చేస్తున్నాడో అక్కడ. సరే అంకుల్, మేము వెళ్ళేసి వస్తాం. నాన్న, నాన్న, వెళ్ళరా వెళ్ళరా. ఏమైంది ఈరోజు? మా నాన్న కోపంగా ఉన్నారు. హలో, ఒరే పీటర్, నాకు 2,000 కావాలరా. నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా? ఆ మాత్రం ఫ్రెండ్ కోసం హెల్ప్ చేయలేదురా? ఇదేరా ఫ్రెండ్కి ఇచ్చే వాల్యూ. సరేరా, చూస్తాను. డబ్బులు ఇప్పుడు ఎలా అరేంజ్ చేయాలి? మా నాన్న అడుగుదాం. నాన్న, నాన్న డబ్బులు కావాలి నాన్న, ఒక 2,000. దేనికి? అమ్మాయిలకు ఇవ్వడానికి రా. దేవి నామాన్ని ఘనత తెస్తావనుకుంటే అపకీర్తి తెస్తావరా? ఛీ! అసలు మా నాన్న ఎందుకు నన్ను తిట్టాడు? వీళ్ళు ఎక్కడున్నారో ఒకసారి ఫోన్ చేద్దాం. ఎక్కడ్రా? సరే, వస్తాను. ఇంకేంటి మామ విశేషాలు? పీటర్ వస్తున్నాడు, మాట్లాడదాం మామ. ఏంట్రా డల్గా ఉన్నావు? మా నాన్న నన్ను కొట్టాడురా, చాలా కోపంతో కొట్టాడు. ఎందుకు కొట్టాడు అర్థం కావడం లేదు. చాలా బాధగా ఉందిరా నాకు. మా నాన్న ఎప్పుడు కూడా నన్ను ఇలా కొట్టలేదురా. బాధపడకరా, మాతో కోటరేసే ఆ బాధ అంతా పోతుంది. పోతే ప్రాణమైన పోవాలి, కానీ నా దేవునికి నచ్చిన పని నేను ఎప్పుడు చేయనురా. ఈ ఏడుపు నుండే దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. సరే కానీ పదండ్రా, భోజనం చేయడానికి వెళ్దాం. తిన్నావా పీటర్? లేదురా, ఇంకా తినలేదు. ఏం డల్గున్నా, బాధపడుకురా. బయటి వారు అనలేదు కదా, నాన్నే అన్నాడుగా. సరేరా, మీరు పడుకోండి, నేను చేస్తా భోజనం. అరే మామా, చెప్పు మామా. మన ప్లాన్ సక్సెస్ అయిందిరా మామా. ఏంటి మామా? వాళ్ళ నాన్న దృష్టిలో మనం వాడిని చెడ్డోడిని చేస్తాం మామా.
నిజమే మామ. పీటర్ వాళ్ళ నాన్న 10,000 తీశాడు అంటే ఎంత ఈజీగా నమ్మేశాడు మామ. అమ్మాయికి డబ్బులు ఇస్తాడంటే ఏ తండ్రి నమ్మడు మామ. ఎవరైనా నమ్మేస్తారు మామ. నాకంటే చెడ్డోడిని కాదు కానీ ఊరందరికంటే చెడ్డోడిని చేస్తాను మామ. చేసే వరకు నిద్రపోను మామ. పీటర్ చాలా మంచివాడురా. వాడు మంచి కోసం తన ప్రాణమైనా ఇస్తాడు మామ. మనమే తప్పు చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించు. రే రోహిత్, పడుకోలేదేరా ఇంకా? పడుకో, జరుగు. పీటర్ విషయంలో తప్పు చేశానా? అయ్యో, ఇంత వేగంగా తెల్లవారిపోయిందా? పరలోకమందున్న మా తండ్రి, దినమిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఇదిగో ఈ దినం పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయండి. నా స్నేహితులు మంచివారుగా మార్చండి. ఊరందరూ కూడా వారిని గొప్పగా చూసేటట్లు చేయండి. నా తప్పులేమని ఉంటే నన్ను క్షమించండి. ఆమేన్. రే లెగండ్రా, తెల్లవారిపోయింది. రే ఏంట్రా చెయ్యి ఎంత వేడిగా ఉంది? రే లెగిరా, హాస్పిటల్కి వెళ్దాం. రే లోకేష్ లేవరా, రోహిత్కి ఫీవర్ వచ్చింది. పదరా హాస్పిటల్కి తీసుకువెళ్దాం. వాడికి చేయి పట్టుకొని లేపరా. నెక్స్ట్ పేషెంట్ పిలు. రోహిత్ ఎవరు? రా. ఏం పేరు? రోహిత్ సార్. ఏ ఊరు? శ్రీకాకుళం సార్. ఓకే, ఏమైంది? నిన్నటి నుంచి సడన్గా జ్వరం సార్. ఏదో తెలియని ఆవేదన, చాలా ఇబ్బందిగా ఉంది సార్. చాలా బాధపడుతున్నాను. ఓకే, బీపీ చెక్ చేయి. చెయ్యవు. టెస్టులు రాసిస్తాను, ఓకేనా? ఓకే డాక్టర్. కొన్ని టెస్టులు చేయాలి. జ్వరం ఎక్కువ ఉంది, బీపీ కూడా ఎక్కువ ఉంది. అబ్బాయి చాలా సన్నంగా ఉన్నాడు, వీక్ గా ఉన్నాడు. టెస్టులు రాసిస్తాను.
టెస్టులు చేసుకుని రండి, ఓకేనా? గో. రోహిత్, చిన్న ప్రాబ్లం ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. బ్లడ్ చాలా తక్కువ ఉంది, 5 పాయింట్లు ఉంది. రక్తం ఎక్కించకపోతే చాలా సీరియస్ అవుతుంది. దాంతోపాటు ఫీవర్ కూడా, డెంగ్యూ ఫీవర్ ఉంది, ఓకేనా? చాలా ప్రమాదం ఉంది. రక్తం మాత్రం ఎక్కించాలి. ప్లేట్లెట్స్ కూడా పడిపోయాయి. ప్లేట్లెట్స్ 60,000కి వచ్చేసాయి. అబ్బాయికి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. ప్లేట్లెట్స్ కూడా పడిపోయాయి గనక బ్లడ్ ఎక్కించకపోతే చాలా ప్రమాదం. మరి 20,000కి వచ్చేసాయంటే ప్లేట్లెట్స్ చాలా ప్రమాదం. హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఓకేనా? 3-4 డేస్ లో రికవర్ అవుతుంది. 2-3 బ్లడ్ బాటిల్ ఎక్కించాలి. ఎవరిదైనా బ్లడ్ ఉంటే చూడండి ఒకసారి, ఓకేనా? రోహిత్, ఏం కాదు, టెన్షన్ పడవద్దు. ఓకే, మీరు వెళ్ళండి, పేషెంట్కి అడ్మిట్ చేయండి, ఓకేనా? బ్లడ్ ఎక్కించండి. భయపడకరా, ఏమవ్వదు, మేమంతా ఉన్నాం కదా. నాన్న, ఏమైందిరా? ఇప్పుడు ఎలా ఉందిరా నాన్న? ఇప్పుడు బాగుంది నాన్న. నాన్న, నేను మారిపోయాను నాన్న. నేను నిజంగా మారిపోయాను నాన్న. వాడు లాంటి ఫ్రెండ్ ఉంటే నేనే కాదు నాన్న, నాకంటే చెడ్డవాడైనా మారిపోతాడు నాన్న. నా కొడుకు మారుతాడు అనుకోలేదు బాబు, కానీ నీలాంటి స్నేహం నా కొడుకునే మార్చేసింది బాబు. నీలాంటి స్నేహితుడు ఈనాటి యువతరానికి చాలా అవసరం బాబు. నిన్నెంతగా ద్వేషించిన నా కొడుకుని ఎలా ప్రేమించావు బాబు? నా గొప్పతనం ఏమి లేదు అంకుల్, నన్ను ప్రేమించిన నా స్నేహితుడే నన్ను ఎలా మార్చాడు. ఎవరు బాబు ఆ స్నేహితుడు? యేసుక్రీస్తు వారు అంకుల్. మనం పాపం చేస్తే మన పాపానికి పడే శిక్ష ఆయన మీద వేసుకున్నాడు అంకుల్. మనం నరకానికి వెళ్ళకూడదని మన కొరకే సిలువలో శిక్ష భరిస్తూ చనిపోయాడు అంకుల్. ఇంతలా ప్రేమించే స్నేహితుడు యేసుక్రీస్తు వారే అంకుల్. తప్పు చేసిన వారిని నా క్రీస్తే ప్రేమిస్తుంటే నేను ప్రేమించలేను అంకుల్. నా గొప్పతనం ఏం లేదు అంకుల్, అంతా యేసుక్రీస్తు గొప్పతనమే. ఆయనే గొప్ప స్నేహితుడు అంకుల్. ఈ ప్రపంచానికి కావాల్సిన స్నేహితుడు యేసుక్రీస్తు వారే అంకుల్.
స్నేహితుడంటే నీ మేలు కోరినవాడై ఉండాలి. స్నేహితుడంటే నిన్ను విడవక ప్రేమించేవాడై ఉండాలి. స్నేహితుడంటే మనల్ని మంచి బాటలో నడిపించేవాడై ఉండాలి. స్నేహితుడంటే మన రక్షణ నిమిత్తం ప్రాణం పెట్టినవాడై ఉండాలి. అలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి సాధించవలసినది పరలోకం. ఆ పరలోకం పొందాలంటే ఉండాల్సింది పరిశుద్ధత. కానీ ఏ మనిషి పరిశుద్ధంగా లేడే, అందరూ నరకపాత్రులే. అందుకే మనకు పరలోకం తీసుకుని వెళ్ళే మంచి స్నేహితుడు కావాలి. ఆ మంచి స్నేహితుడు యేసుక్రీస్తు. పరలోకం విడిచిపెట్టి మనకు మేలు చేయడానికే ఆయన వచ్చారు. మన పాపమునకు తన ప్రాణం పెట్టి మనకు రక్షణ అనుగ్రహించాడు. పాపపు ఆలోచనలో ఉండే మనలను ప్రేమించి దైవబాటలో నడిపించే గొప్ప స్నేహితుడయ్యాడు. మనం సాధించలేని పరలోకం మన స్నేహితునిగా, మన రక్షకునిగా, మన దేవునిగా జయించి మనకు అనుగ్రహించాడు. అందుకే మనం స్నేహించవలసినది యేసుక్రీస్తునే. ఆయనే గొప్ప స్నేహితుడు. దైవికమైన కుటుంబం చేసే ప్రతి వీడియో మీరు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.